వయస్సుదేముంది, క్యాలెండర్ పేజీలు మారినప్పుడల్లా గిరగిరా తిరిగి మీద పడిపోతుంది. ఇప్పుడు తెలుగుదేశానికి 30 ఏళ్ల వయసు వచ్చిందని తమ్ముళ్లంతా ఫ్లాష్ బ్యాక్లోకి దూకేస్తున్నారు. నిజమే, గతంలోకి వెళ్ళినప్పుడు తీపి గుర్తులు, చేదు జ్ఞాపకాలు మనసుల్ని స్పృశిస్తాయి. భారత రాజకీయ చరిత్రలో తెలుగుదేశానిది ఒక అద్భుతమైన అధ్యాయం. ఆ పార్టీ ఆవిర్భావమే ఒక సంచలనం. ఈ 30 ఏళ్ల పార్టీ పుట్టించిన ఎన్టీఆర్ది అప్పటికి 35 ఏళ్ల సుదీర్ఘమైన సినిమా అనుభవం. ఇప్పటికంటే మరింత ఘోరంగా మన ఆత్మ గౌరవాల్ని ఢిల్లీ పాదుషాల కాళ్ల దగ్గర పడేసి నిస్సిగ్గుగా తలలు వాల్చేసిన దౌర్భాగ్యపు రోజులవి. అదే ఆనాటి ఎన్టీఆర్ ఏకైక అస్త్రం. తెలుగు జాతిని ఒక్క తాటి మీదకు తీసుకొచ్చిన ఆత్మగౌరవం అనే పాశుపతాస్త్రం అది. మార్చి 29, 1982న బషీర్బాగ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో అభిమానుల సమక్షంలో తెలుగువాడి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు ఆవిష్కరించిన తెలుగుదేశం పార్టీ సరిగ్గా 9 నెలల్లోనే అఖండ మెజారిటీతో ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ను కుమ్మేసి మరీ అధికారంలోకి వచ్చేసింది. సుదీర్ఘ భారతదేశ చరిత్రలో ఇదొక అపూర్వమైన ఘట్టం. సరే, ఇదంతా ఓ ఘనమైన గతం. ఆ తర్వాత ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి కావడం, ఆయన పార్టీ నుంచే ఆయన దూరం అవ్వడం, చంద్రబాబు చేతుల్లోకి సారథ్యం మారిపోవడం ఒక చేదు నిజం. ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్నో ఢక్కా మక్కీలు, మరెన్నో ఘోర పరాజయాలు దాని పుస్తకంలో నిక్షిప్తమై ఉన్నాయి. గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలున్న పార్టీగా తెలుగుదేశానికి ఒక బలమైన పేరుంది. అందుకు మొదటి నుంచి అద్భుతమైన కృషి చేసిన వ్యక్తి నిస్సందేహంగా చంద్రబాబే. అల్లుడి హోదాలో పార్టీలోకి వచ్చి కీలక పాత్ర పోషించే అవకాశం ఆయనకు అలవోకగానే దక్కినా, క్యాడర్ను నిర్మించే పనిలో ఆయన అప్పట్లోనే కంప్యూటరీకరించే పనులు చేయడం, ఆనాడు ఆయన చేసిన పనులు ఆ పార్టీ క్షేత్రస్థాయిలో బలమైన పునాదులు వేసుకోవడానికి పనికొచ్చింది. చివరకు అటువంటి కార్యకర్తల బలమే ఆ పార్టీ ఇంతకాలం తర్వాత కూడా నిలదొక్కుకోవడానికి తోడ్పడింది. ఎవరు ఏకీభవించకపోయినా ఇదో తిరుగులేని నిజం. కష్టపడి పనిచేసే తత్వం, ఖచ్చితమైన వ్యూహాల రూపకల్పన, ఇవన్నీ చంద్రబాబు అద్భుత విజయాలకు పనికొచ్చాయి. ఇక్కడే అసలైన తిరకాసు. ఏ కార్యకర్తల కృషి, శ్రమదానాలతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందో అటువంటి వాళ్ల మనోభావాలు దెబ్బతిని ఆ పార్టీ బొక్కబోర్లా పడింది. 2 ఎన్నికల్లో పరాజయాల పాలైనా తిరిగి కోలుకోలేనంత స్థాయికి ఆ పార్టీ పడిపోయింది. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మొదట్లో అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి సారథ్యం వహించి సమన్వయం సాధించలేకపోయారు. పార్టీలో పనిచేసిన వాళ్లకు తగిన గుర్తింపునివ్వడంలో విఫలమయ్యారు. వాళ్లను నిర్లక్ష్యం చేశారు. ఇవాల్టికి ఏ ఊరెళ్ళినా చంద్రబాబు మీద వినిపించే చేదైన విమర్శ కూడా ఇదే. మమ్మల్ని ఉపయోగించుకుని మర్చిపోయారు అంటూ కింది స్థాయి కార్యకర్త నుంచి పై స్థాయిలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసిన వాళ్లు సైతం ఆయన మీద ఎక్కుపెట్టే బాణాలివే. చంద్రబాబు క్షణం తీరికలేని ఆంధ్రప్రదేశ్ సీఈఓ హోదాల్లో కీర్తి కండూతల మధ్యలో తెగ మునకలేసి తమను పట్టించుకోలేదంటూ వాపోయే వాళ్లే కనిపిస్తారు. ఎన్నికలు వచ్చినప్పుడే మేం గుర్తొస్తామా అంటూ ఎద్దేవా చేస్తారు. వైఎస్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన చంద్రబాబు తన పార్టీ క్యాడర్లో ఇంతగా పేరుకుపోయిన అసంతృప్తిని గుర్తించినా అప్పటికాయన చేతులు మాత్రం కాలిపోయాయి. అందుకే ఆకుల్ని పట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. నిజానికి ఆయన తాను మారిపోయానంటూ పదే చెప్పుకునేది కూడా అందుకే. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబుకున్న నాయకత్వ లక్షణాల్లో మంచి ఉపన్యాసం ఇచ్చి ప్రజల్ని ఆకట్టుకునే లక్షణం మాత్రం లేదు. అందులోనూ ఎన్టీఆర్ వంటి వాళ్ల అద్భుత ఉపన్యాసం చేయగలిగే శక్తి సామర్థ్యాల్లో కొంతలో కొంతైనా బాబులో మాత్రం కనిపించదు. ఆయనకున్న ఒకానొక గొప్ప క్వాలిఫికేషనల్లా క్యాడర్ను సమీకరించుకునే లక్షణమే. చివరకు అదే లక్షణాన్ని ఆయన తనకు తానే దూరం చేసేసుకోవడమే ఆయనకు బెడిసి కొట్టింది. 30 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఒక పార్టీలో ఆటుపోట్లు, కష్టనష్టాలు ఉండకుండా ఉండవు. అయితే అటువంటి పార్టీని నడిపించే నాయకుడి పట్ల ప్రజల్లో, ముఖ్యంగా కార్యకర్తల్లో ఎనలేని విశ్వాసం ఉండాలి. అటువంటి విశ్వసనీయత అనబడే క్రెడిబిలిటీ ఆయనకు సన్నగిలిందని చెప్పుకోక తప్పదు. చంద్రబాబుకు భవిష్యత్తు పట్ల బలమైన నమ్మకం ఉంది, విశ్వాసము ఉంది.
కానీ తన పట్ల విశ్వసనీయతను ప్రదర్శించి అన్ని సందర్భాల్లోనూ వెంట నిలవగలిగే బలమైన క్యాడర్ మాత్రమే లేదని ఆయన చుట్టూ ఉన్న కోటరీ మాత్రం అర్థం చేసుకోగలగాలి. ఈ 30 ఏళ్ల కాలంలో ప్రజలు మారారు, ఓటర్లు మారారు. వాళ్లతో పాటు లక్షలాది మంది కొత్త ఓటర్లు కూడా పుట్టుకొచ్చారు. 25 ఏళ్లలోపుండే వాళ్లే 60% మంది ఉన్నారంటే అటువంటి వాళ్ల మనోభావాలకు తగిన నాయకుల్ని పార్టీ తయారు చేసుకోగలగాలి. ఒక బాలకృష్ణో లేక మరో జూనియర్ ఎన్టీఆర్నో ఎన్నికలప్పుడు మైకులిచ్చి ముందుకు తోసేసినంత మాత్రాన ప్రయోజనాలు వనగూడవన్న పచ్చి నిజాన్ని ఆ పార్టీ గ్రహించాలి. ఏ పార్టీలోనైనా ఇప్పుడు యువతరానికే పెద్దపీట. వాళ్లే ముఖ్యమంత్రులుగా మారిపోతున్న కొత్త కాలానికి వచ్చేశాం. కొత్త రక్తం ఎక్కించకపోతే అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్లు రారన్న నిజాల్ని తెలుగుదేశం గుర్తించలేకపోతోందా? చంద్రబాబు సుపుత్రుడు లోకేశ, మేనల్లుడు జూనియర్ ఎన్టీఆర్ అంటూ గుసగుసలు మల్లగుల్లాలు జరిగిపోయాయి. హరికృష్ణ అలకలు, బాలకృష్ణ ఆశలు బయట ప్రపంచానికి తెలియనివి కావు. ఎన్టీఆర్ కుటుంబాన్ని ఎన్నికల్లో వాడుకోవాలా లేక పార్టీకి పూర్తిగా వాడుకోవాలా, ఇవన్నీ చంద్రబాబు మాత్రమే నిర్ణయించుకోవాల్సిన అంశాలే కావచ్చు. కానీ ఆ పార్టీ ఇవాళున్నది అంపశయ్య మీదేనన్న నిజం బాబుకు తెలియక కాదు. 2 వరుస పరాజయాలతో ప్రతిపక్షంలో ఉన్న పార్టీని గట్టిగా బలంగా నడిపించడం ఆషామాషీ వ్యవహారం కాదు. పైగా ఒకవైపు ప్రత్యేకవాదంతో వరుసగా వచ్చిపడ్డ ఉప ఎన్నికలు, ఇంకోవైపు జగన్ పార్టీ సవాళ్లు తెలుగుదేశాన్ని కుదిపేస్తున్నాయి. మొన్నటికి మొన్న కొవ్వూరులో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లను జగన్ చీల్చుకుని తద్వారా తమ పార్టీకి ప్రయోజనం దక్కుతుందని అంచనాలేసుకున్న తెలుగుదేశం లీడర్లు వచ్చిన ఫలితాలతో హంగు తిన్నారు. అసలు ఇటువంటి విశ్లేషణలు రేపు రాబోయే ఉప ఎన్నికల్లో చేయొచ్చా? కాంగ్రెస్ ఓట్లు చీలిపోయి తమకు లబ్ధి చేకూర్చుతుందని అనే మీమాంసలో పడిపోయే సందర్భం ఇది. ఇప్పటికే చంద్రబాబు ఈ ఉప ఎన్నికల ఉపద్రవాల గురించి మీడియా ముందే చికాకు పడిపోయారు. ఎందుకు ఈ బై ఎలక్షన్లో ఓసారి నాకు కూడా అనిపిస్తుంది, ఎందుకు ఈ బై ఎలక్షన్లో కంటెస్ట్ చేయడం, తమిళనాడు మారికి వదిలేద్దాం అనిపిస్తుంది. ఏమీ పర్వాలేదు వదిలేద్దాం అనిపించే పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళా అనిపిస్తుంది, ఒకవేళ వదిలిపెడితే ఈ ఎవరైతే ఈ దుష్ట శక్తులు ఉన్నారో, పనికిమాలిన వ్యక్తులు ఉన్నారో, ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నారో వాళ్ళకు లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుందేమో అనే ఉద్దేశంతోనే ఈరోజు మళ్ళా ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఇన్ని ఎన్నికలు ఎప్పుడు ఏ చరిత్రలో ఎప్పుడూ రాలేదు. ఇన్ని చికాకులు, అవాంతరాలు, ఒడిదుడుకులతో తెలుగుదేశం పార్టీ ప్రయాణం సాగించాలి. పోయిన చోటే వెతుక్కోవడమే రాజకీయం. ఇప్పటి చంద్రబాబును కాలం చెల్లిన ఔషధం అంటూ ఎక్స్పైరీ డేటెడ్ మెడిసిన్ గా ఎద్దేవా చేస్తున్న వాళ్లు లేకపోలేదు. చంద్రబాబు ఎలక్షనీరింగ్ అనే విద్యలో డాక్టరేట్ పట్టా పుచ్చుకున్న చాణక్యుడిగా ఒకప్పుడు ఇదే విశ్లేషణల్లో చెప్పింది నేను. గత 2 ఎన్నికల్లో ఆయన పరాజయం పాలైన తర్వాత ఆ మాటలు అనడానికి ఇప్పుడు సాహసించలేకపోతున్నాను. నో డౌట్ చంద్రబాబుకున్న తెలివితేటలు అమోఘమే. కానీ ఆయన ఆలోచనలు, పంథ, నడవడిక, వ్యక్తిత్వపు పోకడలు అన్నీ మార్చుకోవాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనే పార్టీ సారథి కాబట్టి ఆయన వ్యక్తిత్వ ప్రభావం పార్టీ మీద, పార్టీ నడక, నడవడిక మీద ప్రత్యక్ష ప్రభావం చూపించి తీరుతుంది. 2014 ఎన్నికలైనా, మధ్యలో ఊడిపడే మధ్యంతరమైన ఆయన పార్టీ తప్పించుకోజాలదు. 3 దశాబ్దాల తెలుగుదేశపు ప్రయాణంలో ఇప్పుడున్నంత క్లిష్ట పరిస్థితి దానికింతకు మునుపు ఎప్పుడూ లేదు. ఎనీహౌ, హ్యాపీ జర్నీ.